వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. భారతదేశంలో ఈ వేసవిలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీల నుంచి 50 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. ఉత్తరప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్ర వడగాల్పులతో అల్లాడుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో, పట్టణీకరణ, అడవుల నరికివేత వంటివి దీనికి ప్రధాన కారణాలుగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే ఈ వేడి ఋతుపవనాలు వచ్చే వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎండ ప్రచండం, సూర్యారావు వీరబాదుడు ఈసారి హాఫ్ సెంచరీ పక్కా అంటున్నారు నిపుణులు. ఉత్తరప్రదేశ్లోని బాందా నగరం ఇప్పుడు వరల్డ్ హాటెస్ట్ సిటీ. ఇదే భూమి మీద అత్యధికంగా ఎండవేడికి తల్లడిల్లే నగరం. అవును, ఈ ఏడాది వేసవి సీజన్లో యూపీకి దక్కిన గొప్ప క్రెడిట్ ఇది. గత నెలలో 4-5 సార్లు హైయెస్ట్ టెంపరేచర్లు రికార్డై గ్లోబల్ మీడియాలో హోరెత్తిస్తోంది బాండా సిటీ. టార్చర్ ఆఫ్ 48 డిగ్రీస్ ఎలా ఉంటుందో అచ్చంగా ఫేస్ చేస్తోంది టోటల్ యూపీ. కానీ అంతకు మించిన టెంపరేచర్తో యూపీ రికార్డును బ్రేక్ చేసింది ఏపీ. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలు దాటిపోయింది. తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశం మొత్తాన్ని కనికరం లేకుండా కొల్లబొడుస్తున్నాడు రాక్షసావతారం ఎత్తిన భానుడు. ఈ ప్రతాపానికి ప్రత్యేక కారణం ఏదైనా ఉందా? వెదర్ బిహేవియర్లో ఒక్కసారిగా ఇంతటి విపరీతమైన మార్పు ఎందుకు వస్తున్నట్టు దేశమంతా నిప్పుల కొలిమిలా మారి భగభగ మండిపోతోంది. నడినెత్తినెక్కి కరాళ నాట్యం ఆడిస్తున్నాడు ఉగ్రరూపం ఎత్తిన భానుడు. ఇదిగో ఈ ఎర్రబారిన ఇండియా మ్యాప్ చూడండి. మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఈ ఫోటో ఒక్కటి చాలు దేశంలో ఎండ ప్రచండం ఏ రేంజ్లో ఉందో తెలియడానికి. 90% పైగా దేశ భూభాగాన్ని పూర్తిగా రౌండప్ చేసింది మండుటెండ. అరేబియన్ సముద్ర శీతల గాలులతో కేరళం, కొన్ని హిల్ స్టేషన్లు, నార్త్ ఎండ్లోని కాశ్మీర్, అక్కడున్న కొండ ప్రాంతాల్లో మాత్రమే కొద్ది గొప్ప గ్రీన్ ఫీలింగ్ కనిపిస్తోంది. 25 డిగ్రీలకు అటు ఇటు టెంపరేచర్లు నమోదై సమ్మర్ స్ట్రోక్ నుంచి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది.